మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పద్మనగర్ కాలనీలో నూక శంకరయ్యతో పాటు మరికొందరు కలిసి ఒక వెంచర్ ను ఏర్పాటు చేశారు. అందులో కొంతమంది ప్లాట్లు కొన్నారు. కానీ వారి ప్లాట్ పై నుంచి 32 kV హైటెన్షన్ విద్యుత్ వైర్స్ ను వేయించడంతో లబోదిబోమంటున్నారు యజమానులు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల నుండి చెన్నూరు విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. ఇది కృష్ణపేట శివార్లో వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ నూక శంకరయ్య అంటే ఈ పూలన్నీ వీకేసి నా అద్దులన్నీ జరగొట్టి కరెంటు పెద్ద అవి మన 32 అది వేసారు. అద్దులు అనేవి అయినాయి. ఇప్పుడు నాకు ఇల్లు కట్టుకోకుండా అయింది, కొనుక్కోకుండా అయింది. నాకు ఉన్నది ఒక ప్లాటు. ఆయన 10 ప్లాట్లు ఇడిచిపెట్టి నా ఒక ప్లాట్ కన్నీ తీసుకొచ్చి పెట్టిండు. మరి ఇది న్యాయమా అన్యాయమా ఇది చూడండి, చెప్పండి, మీరే గమనించండి. ఇక మరి నాది ఇప్పుడు ఏం చేసుకోవాలని ఇక నేను అది నీళ్ళు సింగరేం పని చేసిన ఏదో 40 పైసలు అయితే ఏదో కొనుక్కుందామని ఇక్కడ కొంటే ఆయనకి ఇట్లా చేసిండు. మరి అది నా బాధ, ఇది మీరు చెప్పుకుంటాను. నేను పద్మనగర్లో ఇల్లు కట్టుకున్నా. ఇంటి పక్క పొంటి 33 kV వచ్చింది. అది తీయాలని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా తీసుకోలేరు. దాని గురించే ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడేది. లేదు, అది జమాన్లో ఇది అక్రమంగా వేసారు. ఇప్పుడు వేసింది అక్రమంగా. అక్కడ మాది అక్కడ రైల్లో పాత రైల్లో ఉంది. అక్కడ మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఇంటికి ఇబ్బంది ఉన్నది. ఇక్కడ అన్ని ఇళ్ళ పక్క పొంటే ఉంది. అయితే నూక శంకరయ్య 14 లక్షల రూపాయలు ఇచ్చి నేను కరెంటు తీపిస్తాను అన్నాడు. ఆయన మందమే తీపించుకున్నాడు. మాది అడిగితే మేమేం చేయలేము, మాకేం తెలియదు అని అన్నాడు. అయితే మా ఇంటి పక్క నుంచి ఏంది మంటలు లేపుతాయి. అంత చిన్నపిల్లగాళ్ళ ఇల్లు కట్టుకో రాకుంటున్నది. అంత ఇబ్బంది బాగా అవుతుంది. తీయమని ఏ షాప్ దగ్గరికి పోతే ఆయన తీయనన్నాడు. ఈ కరెంటు అధికారులు ఒక ప్రైవేటు వెంచర్ మీద 32 kV లైన్ పోతుందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి మరి ఏదైతే గతంలో అమ్మిన వాళ్ళ మీదకి వెళ్ళి లైన్ వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంటే అధికారులు వాళ్ళకు ఒత్తాసులు పలుకుతూ మాట్లాడుతున్నారు. ఇవాళ పద్మనగర్ వాసులు వాళ్ళ ఇళ్ల మించెళ్ళి కరెంట్ లైన్ పోతుంది. వాళ్ళ ఇళ్ల మించెళ్ళి కరెంట్ లైన్ పోవడం వల్ల గతంలో ప్రమాదాలకు గురైంది. కరెంట్ షాక్ కొట్టి ఇబ్బందులు పడుతుంది. 2 సంవత్సరాలు గడిచిపోయింది కరెంట్ షాక్లు దాకి. కొందరు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇలా పేదలు ఆడ భూములు కొనుక్కున్నారు. ఆ భూముల పైన కరెంట్ లైన్ ఉండడంతో అక్కడ ఇంటి నిర్మాణం చేసుకోలేని పరిస్థితిలో కొన్ని ఫ్లాట్లు ఉంటే మరి అమ్ముకోలేని పరిస్థితులు. ఇలా అప్పుడేమో భూములు కొనుక్కున్నారు. ఇలా వాటిని అమ్ముకోని పరిస్థితులు, ఎవరు కొనలేని పరిస్థితిలో ఇలా పేదలు ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ పేదల వైపు చూడకుండా ఎవరైతే ఒక కార్పొరేట్ మాఫియా ఇలా భూములు మొత్తం చెన్నూరులో భూములు కోడు అమ్ముడంతా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఇక వాళ్ళు ఏం చెప్తే అది లైన్ ఎటు వేయమంటే అటు వేస్తున్నారు. వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉందంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్నదని చెప్తారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ చూపించమంటే వాళ్ళు అఫిడవిట్ ఇచ్చిళ్ళు అంటారు. అఫిడవిట్ తోటి నోటి మాటతోటి అఫిడవిట్ తోటేమో వాళ్ళు చెప్పిస్తున్నారు. మరి ఆ వెంచర్కు ఏ విధమైన అప్రూవల్ ఉన్నదంటే ఏ విధమైన అప్రూవల్ లేదు. రోడ్లు ఎక్కడ ఉన్నాయంటే రోడ్లు చూపించారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం డిస్లిరామ్